అందరికీ నమస్తే అండి. షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ముందుగా మనం ఈ పర్టికులర్ వీడియోలో ఐబిపిఎస్ ఆర్ఆర్బికి సంబంధించి బ్యాంక్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఆల్రెడీ డిగ్రీ ఎవరైతే ఫైనల్ ఇయర్ రిలీవ్ అయిపోతా ఉన్నారో వాళ్ళందరూ, లేదా లాస్ట్ ఇయర్ 2023లో రిలీవ్ అయిపోయిన విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు ఇంకా 4th సెమ్ ఇందులో ఉన్నారు అనేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ పడుతుంది. అప్పుడు అప్లై చేయాలన్నా ముందు దీని గురించి ఒక 5 నుంచి 10 నిమిషాలు మనకి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఐబిపిఎస్ ఆర్ఆర్బి బ్యాంక్ జాబ్స్ అనే కాదు, ఐబిపిఎస్ క్లర్క్ జాబ్స్ కూడా పడతాయి. అంటే కమర్షియల్ బ్యాంక్స్ కూడా వేరే నోటిఫికేషన్ ఉంటుంది. ఇంకా ఎక్కువ జాబ్స్ తీస్తాడు. ఇదైతే మనకి 5 పోస్టులు తక్కువ 10,000 పోస్టులు పడ్డాయి. అదేంటి సార్ 5 తక్కువ అంటే 9,995 పోస్టులు పడ్డాయి. ఇంకా 5 పోస్టులకి ఏముందో 10,000 అనుకోండి. సో ఈ 10,000 పోస్టుల్లో మనకు కూడా ఒక బ్యాంక్ జాబ్ కొట్టాలి అని అంటే సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. సో ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఎప్పటిలోగా అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా, చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి రీసెంట్ టైంలో అడిగారు, చాలా కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. వాళ్ళందరి కోసం ఇండివిజువల్గా చెప్పే కన్నా ఒక వీడియో చేస్తే అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనే దాంతో సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది అనేది కూడా మనం ఆ టాపిక్స్ ఏంటి అనేది కూడా మనం ఈ 10 to 15 minutes ఉండే ఈ చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ డైరెక్ట్లీ. ఐబిపిఎస్ ఆర్ఆర్బి బ్యాంక్ జాబ్స్ ఆల్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకన్నా ముందు ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఆల్రెడీ చేసుకొని ఉంటే ఇఫ్ ఎట్ ఆల్ చేసుకోకపోతే మీరు కూడా చేసుకోండి సబ్స్క్రైబ్. సో మేము చేసే ఇంత ఎఫర్ట్కి సో మీరు చేసే చిన్న సపోర్ట్ అనమాట ఆబ్వియస్లీ. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాంక్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ కామన్ అదంతా కూడా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియచేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ జాబ్స్ గురించి అంటే ఇక్కడ నా నెంబర్ కూడా కనిపిస్తుంది కదా పైన, యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ దేర్ విత్ దట్ నెంబర్. ఆల్ రైట్, ఇక్కడైతే మనకి ఆల్ డీటెయిల్స్ సంబంధించి ఫస్ట్ వన్ ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. అంటే ఇండియాలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ, బెంగళూరు ఇవే కాదు, ఓవరాల్ ఇండియాలో ఉన్నటువంటి ఏ బ్యాంక్ అయినా కూడా గవర్నమెంట్ అండర్లో ఉండేటటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్ అవ్వచ్చు, కమర్షియల్ బ్యాంక్ అవ్వచ్చు, ఎనీ బ్యాంక్ ఎవరు ఎగ్జామ్ ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ కండక్ట్ చేయదండి. ఇదివరకు చేసే ఒక 13 సంవత్సరాల క్రితం ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లై చేసుకునే వాళ్ళు స్టూడెంట్స్. కానీ తర్వాత రానున్న ఈ జనరేషన్లో ఇప్పుడు దగ్గరగా మనకి ఓన్లీ రీజనల్ రూరల్ బ్యాంక్సే 43 బ్యాంకులు ఉన్నాయండి. ఆర్ఆర్బీస్ ఎన్ని ఉన్నాయి? 43 బ్యాంకులు. అంటే సంవత్సరంలో 43 బ్యాంకులు 43 నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఒక్కొక్క దానికి అప్లై చేయడానికి ఏమో 600, 700, 850 అలా 40 బ్యాంకుల కంటే మనం ఎంత ఎగ్జామ్ల ఫీజుకి ఎంత అవుతుందో చూడండి. కాబట్టి అలాగే ఎగ్జామ్ ఫీజు అనే కాదు, ఇండివిజువల్గా పెట్టినప్పుడు కోఇన్సిడెన్స్ అవుతుంది. సో ఒక బ్యాంక్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇంకొక బ్యాంక్ అదే రోజు పడవచ్చు. స్టూడెంట్ రెండింటి దేనికి వెళ్ళాలో తెలియదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేస్తా ఈ ఐబిపిఎస్ అనే ఒక సంస్థ ఈ బ్యాంక్స్ అన్నిటికీ మేము లైక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అంతా మీ బ్యాంక్స్కి పంపిస్తామని చెప్పి ఇంటర్నల్. సో అవుట్ ఆఫ్ ద కంటెంట్, బట్ మనకి ఇది మాట్లాడుతోటి డెప్త్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో హోప్ యూ అండర్స్టాండ్, మీకు అర్థమైంది అనుకుంటాను పాయింట్. సో ఇలాగా ఈ బ్యాంక్స్ అన్నిటికీ కలిపి ఒకటి మనకి ఏంటంటే ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ స్టూడెంట్స్ అందరినీ లైక్ బ్యాంక్ జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చేది, ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది, మొత్తం సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఐబిపిఎస్ తీసుకుంటుంది అనమాట. అందులో మనకి పడిన నోటిఫికేషన్ పేరేంటి? ఆర్ఆర్బి. అంటే చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, సార్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని. ఆర్ఆర్బి అంటే మనం రైల్వే గుర్తొస్తుంది మనకి. ఏఎల్పి పడిందా, ఎన్టీపీసీ పడిందా? అవి పడలేదండి, నెక్స్ట్ జూలైలో ఉంటుంది.
ఆర్ఆర్బిలో పడింది, ఏం పడింది? ఆర్పిఎఫ్ పడింది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని పడింది. ఈ ఆర్ఆర్బి వేరు, ఆ ఆర్ఆర్బి వేరు. ఈ ఆర్ఆర్బి ఎప్పుడైనా బ్యాంకులో ఆర్ఆర్బి అంటే రీజనల్ బ్యాంక్స్ అండి, రూరల్లో ఏవైతే ఉన్నాయో రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, అస్సాం రీజనల్ వికాస్ బ్యాంక్ ఇలా ఉంటాయన్నమాట. క్లియర్? సో గ్రామీణ బ్యాంకులు అన్నీ కూడా మొత్తం ఎన్ని బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యాయండి ఈ నోటిఫికేషన్లో? ఈ 2000 ఇది 2024 ఏదైతే నోటిఫికేషన్ ఉందో దీంట్లో 43 గ్రామీణ బ్యాంకులు అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఈ నోటిఫికేషన్ తీసుకొచ్చింది అనమాట. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇందులో మనకి తెలియాల్సింది ఫస్ట్ వన్ ఫుల్ ఫామ్స్ చెప్పాను కదా. ఆర్ఆర్బి అంటే ఏంటమ్మా? రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఎన్ని ఉన్నాయి మొత్తం అని అంటే 43. సో బ్యాంక్ జాబ్ కొడదాం అనుకునే వాళ్ళందరూ కూడా ఇది మనం అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ 43. ఎన్ని ఉన్నాయి? 43. ఎప్పట్లోగా అప్లై చేసుకోవాలి సార్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా తెలియాలి కదా. ఇందాక చెప్పాను అది కూడాను. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 10,000 అనుకోండి, ఎగ్జాక్ట్గా అయితే 9995 పోస్టులు అంటే మొత్తం అన్ని కలిపి చాలా ఎక్కువ. 10,000 పోస్టుల దగ్గర తీస్తున్నాడు. తర్వాత వచ్చి దీని తర్వాత CGL నోటిఫికేషన్ అని ఉంటుంది, 25,000 తీస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవి కూడాను. సో చాలా మంచి నోటిఫికేషన్ వస్తున్నాయి. ఇలాగ ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయినవి లేదు అని అంటే కొత్తగా ఉన్నవన్నీ కూడా మనం మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. మరి అన్నీ ఎలా చూడాలి సార్? 400 వీడియోస్ పైన ఉన్నాయి, మాకు వెతుక్కోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ చాలామంది అడుగుతున్నారు. సింపుల్గా వెతుక్కోవచ్చండి, ప్లేలిస్ట్లో పెట్టాము. ఇప్పుడు సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసి ఉంటారు, దాని పక్కనే మన ఛానల్ నేమ్ కనిపిస్తుంది. చేయకపోతే ఒకసారి చేసి అప్పుడు ఛానల్ నేమ్ మీద క్లిక్ చేయండి. మీకు హోము, లైవ్, వీడియోస్, కమ్యూనిటీ, ప్లేలిస్ట్ అని కనిపిస్తూ ఉంటాయి. ప్లేలిస్ట్ మీదకి వెళ్ళి జాబ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది చూడండి, కనిపిస్తుంది మీకు ఇలాగ పైకి వెళ్ళగానే ప్లేలిస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అని. ఈ జాబ్ నోటిఫికేషన్స్ అనే ప్లేలిస్ట్లో మనం టార్గెట్ IBPS RRB, ఇప్పుడు ఇది ఈ వీడియో ఉంటుంది అక్కడ, టార్గెట్ CHSL, టార్గెట్ RPF, టార్గెట్ CGL, టార్గెట్ గ్రూప్స్, ఏదైతే మనకు నోటిఫికేషన్ నడుస్తూ ఉందో ఆ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం ఇస్తున్నాము. క్లియర్? సో కాబట్టి దీనికి ముందు ఏమైనా ఉండే నోటిఫికేషన్స్, దీని తర్వాత ఉండేవన్నీ కూడా ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి మనము కంప్లీట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో కూడా వచ్చేస్తుంది. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఉంటే ఆల్ రైట్. సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని పడ్డాయి సార్? 9995 అంటే 10,000 పోస్టులు. సో కాబట్టి ఖచ్చితంగా జాబ్ అనేది కొట్టవచ్చు మనం ఇక్కడ. సార్ దీనికి మరి ఎప్పటిలోకి అప్లై చేసుకోవాలి నేను? ఈ 2024 ఈ రోజున 7th పడిందండి, June 7th నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ డేట్ అనేది మీకు చెప్పేస్తే ఈ డేట్లోగా మీరు అప్లై చేసుకోవచ్చు. 27th జూన్ అండి 2024, 27th జూన్లోగా మీరు అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్లో మళ్ళీ అవ్వదు. సో ట్రై టు అప్లై ఆన్ ఆర్ బిఫోర్ 25th అలా అనుకోండి మీరు, ఓకేనా? 27th లాస్ట్ డేట్ కదా, చూద్దాంలే 25, 26 తారీఖులు, 27 తారీఖులు అంటే అవ్వదు, అక్కడ సైట్ అవ్వదు, మరి లాంగ్ ప్రాసెస్ అయిపోద్ది. 25, 24లోగే అప్లై చేసుకోండి. సో ఇప్పటికీ కూడా చాలా టైం ఉంది, 7th to 27th జూన్ అనమాట. సరే ఇందులో ఉండే పోస్టులు ఇప్పుడు 9995 అన్నాం కదా, మనం ఏ పోస్టులకి అంటే క్వాలిఫికేషన్ ఏంటి? ఇప్పుడు ఆ పోస్టులకి మనం రాయాలి అని అంటే చెప్పాను కదా, డిగ్రీతో ఎనీ డిగ్రీ అండి, BSc, BCom, BBA, BCA ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చి లైక్ 21 నుంచి, విచ్ డిపెండ్స్ ఆన్ పోస్ట్ బట్టి 40 years వరకు ఉన్నాయి. 40 years వరకు ఉన్నాయి. 40 years లోపు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దేనికి ఎలా అప్లై చేసుకోవచ్చు సార్ అని అంటే, ఇందులో ఉండేటటువంటి పోస్టులు మొత్తం ఏమున్నాయంటే ఆఫీస్ అసిస్టెంట్ అని ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్ సింపుల్ అండి, క్లర్క్ అని.
బ్యాంక్ క్లర్క్ అంటాం కదా, అలాగే నార్మల్ కమర్షియల్ బ్యాంకులో అయితే క్లర్క్ అంటామండి. అదే ఆర్ఆర్బికి అయితే ఆఫీస్ అసిస్టెంట్ అని పిలుస్తాం అన్నమాట. దట్ ఈస్ ద థింగ్ విచ్ ఈజ్ ఆర్ఆర్బిలో. తర్వాత ఇందులోని స్కేల్ 1 2 3 కూడా ఉన్నాయి. స్కేల్ 1 2 3 ఈ మొత్తం అన్ని కలిపి మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి 995 అండి. ఇవి మొత్తం అన్ని పోస్టులు. సో దీనికి స్కేల్ 1 2 3 అంటే ఆఫీసర్ లెవెల్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజరు లైక్ సీనియర్ మేనేజర్, ఇలాగా ఈ మూడింటికి ఉంటాయి అన్నమాట. సో దీనికి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్ అన్నాం కదా, క్లర్క్కి సంబంధించి క్లర్క్ అన్న ఆఫీస్ అసిస్టెంట్ అన్న ఒకటే. ఈ క్లర్క్ ఎగ్జామ్ కానీ నువ్వు జాబ్ కొట్టాలి అని అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఉంటాయమ్మా, అంతే సింపుల్. ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి, అంతే. ఇంటర్వ్యూ ఏమి ఉండదు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యావనుకో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ కూడా క్వాలిఫై అయితే చాలు, ఇంకా డైరెక్ట్ జాబ్. దేర్ ఈజ్ నో ఇంటర్వ్యూ ఫర్ ద ఆఫీస్ అసిస్టెంట్. అదే క్లర్క్కి ఆఫీస్ అసిస్టెంట్కి ఇంకా అక్కర్లేదన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత స్కేల్ 1. స్కేల్ 1 అంటే ఏంటి సార్, స్కేల్ 2 ఏంటి సార్? క్లర్క్ అంటే పేరులోనే ఉంది, ఓకే, మనం అకౌంట్ అక్కడ కూర్చుంటాము, సో దానికి అసిస్టెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆఫీస్ అసిస్టెంట్ అన్నం బాగానే ఉంది. స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ అండి, మేనేజర్ కన్నా ముందు పోస్ట్ చిన్నది. సో అసిస్టెంట్ మేనేజర్లో స్కేల్ 1 స్కేల్ 2 ఇంచుమించుగా రెండు ఒకటే అండి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది మేనేజర్, బ్యాంక్ మేనేజర్, రైట్, అసిస్టెంట్ మేనేజర్. వీటికి ప్రిలిమ్స్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఉంటుంది, ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఎందుకంటే మేనేజర్ కదండి, ఇంటర్వ్యూ అంటే పిఓ లెవెల్, ప్రొవిషనరీ ఆఫీసర్ లెవెల్ మెయిన్స్ రాసిన తర్వాత అందులో క్వాలిఫై అయితే 1:3 1:4 ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా మనం సెలెక్ట్ అవ్వాలా. స్కేల్ 1 స్కేల్ 2 అంటే శాలరీస్ కూడా అలా ఉంటాయండి, 65,000 70,000 అలా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి స్కేల్ 1 స్కేల్ 2 గురించి మాట్లాడు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్. సో విచ్ ఈజ్ లైక్ ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అండి. సీనియర్ మేనేజర్ అన్నాం కాబట్టి సింగిల్ ఎగ్జామ్, ఖచ్చితంగా మేనేజర్ అనేదానికి ఇంటర్వ్యూ ఉంటుందండి ఎప్పుడైనా కూడా, అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో సింగిల్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ, అన్నిటికన్నా ఎక్కువ శాలరీ ఉంటుంది. స్కేల్ పెరిగే కొలది శాలరీ పెరుగుతుందండి, అలా గుర్తుపెట్టుకోండి. స్కేల్ పెరిగే కొలది శాలరీ పెరుగుతుంది. శాలరీ పెరుగుతుందంటే ప్రమోషన్స్, సింపుల్ థింగ్. స్కేల్ 1లో జాయిన్ అయ్యామనుకో కొన్ని 4-5-6 ఇయర్స్కి స్కేల్ 2కి వెళ్తాం, మళ్ళీ ఇంకో 5 అలాగా పెరుగుతూ ఉంటాం అనమాట. స్కేల్ 4 కూడా ఉంటుంది, బట్ మనకి ఈ నోటిఫికేషన్లో లేదు. ఇది ఓవరాల్గా స్కేల్ 4 అంటే రీజనల్ మేనేజర్, ఇంకా కొన్ని బ్రాంచెస్ అంటూ మన అండర్లో ఉంటాయన్నమాట. దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ ద ఆర్ఆర్బి నోటిఫికేషన్కి సంబంధించి 4 రకాల పోస్టులు, ప్రిలిమ్స్, మెయిన్స్, సో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, సింగిల్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇక్కడ దీనికి లైక్ ప్రిలిమ్స్కి ఇంటర్వ్యూ ఉండదమ్మా. ఇది ద థింగ్, లైక్ మొత్తం అంతా కూడా ఉండేటటువంటి పోస్టులు. అయితే లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నాం కదా, మరి ప్రిలిమ్స్లో ఏముంటాయి మెయిన్స్లో ఏముంటాయి తెలిస్తే మనకి నోటిఫికేషన్ గురించి అన్ని విషయాలు తెలిసినట్టే. ప్రిలిమ్స్లో రెండింటికి ఒకటే, ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి కామనే. సో ప్రిలిమ్స్లో ఏముంటుంది అండ్ మెయిన్స్లో ఏముంటుంది అనేది చెప్తున్నాను. తెలిస్తే ఎగ్జామ్ కూడా మనం ప్రిపేర్ అయిపోవచ్చు, సింపుల్ అంతే. అమ్మ ప్రిలిమ్స్లో 2 టాపిక్సే ఉంటాయమ్మా. రీజనింగ్ ఎబిలిటీ, అంటాం, న్యూమరికల్ ఎబిలిటీ అంటాం. రెండోది న్యూమరికల్ ఎబిలిటీ. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్? 40. ఇక్కడ 40. సో టైం ఎంత సార్? 45 minutes.
40 క్వశ్చన్లు 80 క్వశ్చన్లు 45 మార్క్స్ తీయాలి, 1/4 నెగిటివ్ మార్కింగ్. సో కట్ ఆఫ్ పెడతాడు. సో అందులో 80 మార్క్స్ అంటే వాడు ఎంత పెట్టుకుంటాడు, 45 50, విచ్ డిపెండ్స్ ఆన్ పేపర్ టఫ్నెస్ బట్టి, దాన్ని బట్టి. సో అవన్నీ కూడా మనం ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ముందు మళ్ళీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనే డీటెయిల్స్ కూడా. సో ఇది మనం ప్రిలిమ్స్ రాయాలి అని అంటే మనం ఏం నేర్చుకోవాలైతే, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ. రీజనింగ్ ఎబిలిటీనే రీజనింగ్ అని పిలుస్తాం, న్యూమరికల్ ఎబిలిటీనే అర్థమెటిక్ అని పిలుస్తాం. వీటికి సంబంధించినటువంటి డెమో క్లాసెస్ కానీ అన్నీ ఆల్రెడీ చెప్పాను కదా, ప్లేలిస్ట్ అని చెప్పి. ఈ జాబ్ నోటిఫికేషన్స్ కిందనో పైనో కాంపిటేటివ్ అర్థమెటిక్ అని పెట్టాము, అలాగే కాంపిటేటివ్ రీజనింగ్ అని, లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ అని ఉంటాయి. అవి కూడా డెమోస్ కూడా మీరు చూడవచ్చు హ్యాపీగా. సో రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ 45 మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్, అంతే. 1 అవర్ ముందు మనం వెళ్ళాలి యాక్చువల్గా, కానీ 45 ఎగ్జామ్ టైం మాత్రం 45 మినిట్సే. టగ చేసుకుంటే మొత్తం థియరీ పార్ట్ ఏమి ఉండదు, మొత్తం అంతా ప్రాబ్లమేటిక్, రెండు కూడా ప్రాబ్లమేటిక్. ప్రిలిమ్స్ ఈ విధంగా క్వాలిఫై అయిపోతాం. ఆఫ్ కోర్స్ ప్రిలిమ్స్ ఈజీ అవ్వడం చాలా ఈజీ. సో మెయిన్స్కి వచ్చేసరికి ఇక్కడే మనకి మెయిన్ ఫిల్టర్ చేసేది అనమాట అందరినీ కూడాను. సో ఇందులో ఏముంటాయి సార్ అంటే మళ్ళీ ఇవి అక్కడ ఉంటాయి, ఈ సిలబస్సే మళ్ళీ అక్కడ ఉంటుంది. ఈ న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ మళ్ళీ అక్కడ ఉంటుంది, ఓకేనా. వాటితో పాటుగా ఇంకో 3 టాపిక్స్ ఎక్స్ట్రా ఉంటాయి. రీజనింగ్ ఇక్కడ అన్నాం కదా, రీజనింగ్ ఎబిలిటీతో పాటు ఇక్కడ ఉండేటటువంటి న్యూమరికల్ ఎబిలిటీతో పాటుగా జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, 3 ఎక్స్ట్రా ఉంటాయని చెప్పాం. అండ్ కంప్యూటర్స్ ఉంటుంది. సేమ్ అన్నీ కూడా సేమ్ ఇక్కడలానే 40 బిట్స్ మొత్తం అయినాయమ్మా 200 బిట్స్. మరి 200 బిట్స్ చేయాలంటే టైం ఎంత సార్ అని అంటే 2 అవర్సే, 120 మినిట్స్, 2 అవర్స్, 2 గంటల్లో మనం రాయవలసినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ, రీజనింగ్ ఎబిలిటీ 40 క్వశ్చన్లు, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్లు, ఇక్కడ కూడా 40 200 క్వశ్చన్లు. ఎన్ని అవర్స్ సార్ అంటే 2 అవర్స్ టైం ఉంటుంది. సేమ్ మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ హాల్ టికెట్ వస్తుంది, వెళ్ళిపోతాము. సో ఇన్ టైం అందులో టైము సెంటర్ మొత్తం అన్నీ ఉంటాయి. మెయిన్స్ కూడా రాసేస్తాము. 2 క్వాలిఫై అయిపోతే డైరెక్ట్గా క్లర్క్ జాబ్కి వెళ్ళిపోవచ్చు. 2 కూడా అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కూడా మనకి ఉండేటటువంటి ఇంటర్వ్యూ ఉండదు, విచ్ ఈజ్ క్లర్క్ జాబ్ అనమాట. సో దాంతో పాటుగా ఇది స్కేల్ 1కి అప్లై చేసాం అనుకో, ప్రిలిమ్స్ మెయిన్స్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. దేని ఎగ్జామ్ దాని అమ్మ, ఏది కావాలంటే అది మనం అప్లై చేసుకోవచ్చు. ఇది కొద్దిగా లోవర్ లెవెల్, దాని మీద పెద్దది, దాని మీద పెద్దది, ఈ విధంగా మనం ఈ పర్టికులర్గా ఉంటుందన్నమాట. సో అలాగే లాస్ట్ పాయింట్ దీనికి సంబంధించి ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీలో ఏముంటాయి సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వెయిటేజ్ ఎంత, ఏ టాపిక్స్ ఉంటాయి, న్యూమరికల్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది, అలాగే జనరల్ అవేర్నెస్ అంటే బ్యాంకింగ్ టర్మినాలజీ, కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 monthsది, ఇంగ్లీష్లో ఉండేటటువంటి టాపిక్స్, ఇలాగ కంప్యూటర్స్ కానీ మొత్తం అంతా కూడా వీ హ్యావ్ ఎ కోర్స్. సో దానికి సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆ కోర్సులో మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. అంటే రీజనింగ్లో మొత్తం దగ్గరగా 14-15 టాపిక్లు ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీలో అంటే పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ రేషియో, ప్రపోర్షన్, స్పీడ్, డిస్టెన్స్, టైము, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, ఏజెస్, యావరేజ్, ఇలాగ చాలా టాపిక్స్ ఉంటాయి. సో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనము దానికి సంబంధించినవన్నీ డిస్కస్ చేసాము. అండ్ అలాగే ఇక్కడ 43 బ్యాంకులు అన్నాం. ఆ 43 బ్యాంకులు ఏంటని కూడా అడిగారు చాలా మంది. అన్నీ చెప్పుకుంటే టైం వేస్ట్, అందుకని చెప్పి మేజర్గా కొన్ని చెప్పు ఉండలేదు. సో అలాగే మనకి వాటికి సంబంధించి 40 క్వశ్చన్ ఎన్ని మార్క్స్ ఒక్కొక్క దానికి అన్నిటికీ ఈక్వల్ ఉండవు. సో కంప్లీట్ నోటిఫికేషన్, కంప్లీట్ కోర్సు, కంప్లీట్ జాబ్కి సంబంధించి 120+ అవర్స్తో మనమైతే కోర్స్ డిజైన్ చేస్తున్నాం ఆల్రెడీ. సో దోస్ వర్ అంటే ఇదైతే నెంబర్ కనిపిస్తుంది కదా, ఆల్సో మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో మనకి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. కింద మీకు లింక్ కూడా ఇస్తాను నేను, మన ఛానల్ నేమ్తోనే ఉంటుంది, షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ అని. సో లింక్ ద్వారా కూడా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుని హ్యాపీగా మనం కంప్లీట్ కోర్స్ అనేది అక్కడ వాచ్ చేయొచ్చు. 24/7 చూసుకోవచ్చు. రికార్డెడ్ ఉంటాయి, లైవ్ అన్నీ ఉంటాయి, పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ అన్నీ
మోడల్ పేపర్లు, మాక్ టెస్ట్లు అన్నీ ఉంటాయి అరబిక్ సంబంధించి. దిస్ ఈజ్ వాట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయండి. అండ్ ఇక్కడైతే నెంబర్ కూడా కనిపిస్తుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐబిపిఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ జాబ్ నోటిఫికేషన్. ఆల్ డీటెయిల్స్ అయితే మనం ఈ పర్టికులర్ వీడియో డిస్కస్ చేసాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ బెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని ఇయర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. CGL కానీ తర్వాత వచ్చే మంచి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ RRB అదే రైల్వే బోర్డు అయితే మంచి నోటిఫికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సో ఖచ్చితంగా అవి కూడా రాగానే వాటికి కూడా మనం అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో వీడియో అయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.